brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ పాక్ ఓకే చెప్పాయి. రండి చర్చించుకుందామంటూ ఈ నెల 12న టైం కూడా ఫిక్స్ చేసుకున్నాయి. మరి ఈ చర్చలు ఎక్కడ జరగబోతున్నాయి? చర్చలు సరే, సవాళ్లు ఆంక్షల మాటేంటి? ఉగ్రవాదాన్ని రూపుమాపే ఆపరేషన్ సింధూర్ కూడా ఆగినట్టేనా? సీజ్ ఫైర్ కి ప్రతిఫలంగా భారత్ ఏం అడుగుతుంది, పాక్ ఏం చేస్తుంది, అలాగే పాక్ ఏం కోరుతుంది, భారత్ ఏం చేయబోతోంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు యావత్ దేశాన్ని ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. రాత్రైతే చాలు డ్రోన్లు, మిసైళ్లతో ఇరు దేశాల మధ్య దాడులు. ఎప్పుడేం జరుగుతుందో అన్న భయాందోళనలో సరిహద్దు ప్రాంతాలు. శనివారం రాత్రి కూడా దాదాపుగా ఇదే రకమైన పరిస్థితి ఉంటుందనే అంచనాలు. అయితే పెద్దన్న ఎంట్రీతో సీన్ మొత్తం క్షణాల్లో మారిపోయింది. భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పేశారు. ఆ తర్వాత ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ స్పష్టం చేశాయి. అయితే నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. ఆ నెక్స్ట్ ఏంటన్నదే ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నెల 12వ తేదీన రెండు దేశాలకు బిగ్ డే కాబోతోంది. కాల్పుల విరమణకు ఓకే చెప్పిన ఇరు దేశాలు తదుపరి విషయాలను ఈ నెల 12వ తేదీన చర్చించుకుందామంటూ నిర్ణయించాయి. దీంతో అందరి చూపు ఆ రోజు మీదే పడింది. అసలు ఈ చర్చలు ఎలా జరుగుతాయి, ఏదైనా ప్రత్యేక వేదిక ఉంటుందా, లేక వర్చువల్ గా మాట్లాడుకుంటారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. మరి చర్చలు సరే, సవాళ్లు, ఇరు దేశాలు ఒకరిపై మరొకరు విధించుకున్న ఆంక్షల సంగతి ఏంటన్నది ఆసక్తి రేపుతోంది. పెహల్గాం దాడి తర్వాత పాక్ పై కన్నెర చేస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంది భారత ప్రభుత్వం. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు పాక్ విమానాలకు ఎయిర్ స్పేస్ ను క్లోజ్ చేశారు. సముద్ర మార్గం పైన పాక్ నౌకలకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. అంతేకాదు 100 మంది పాకిస్తానీయులకు భారత్ నుంచి పంపేశారు. వీటితో పాటు పాక్ పై మరిన్ని ఆంక్షలు విధించింది మోదీ ప్రభుత్వం. ఇక పాక్ కూడా తక్కువేం కాదన్నట్టుగా మన విమానాలకు అక్కడి ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసింది. అక్కడున్న భారతీయులను పంపించేశారు. ఇలా పోటాపోటీ నిర్ణయాలతో విరుచుకుపడ్డారు. మరి సీజ్ ఫైర్ తో ఈ ఆంక్షల పరిస్థితి ఏంటి? రెండు దేశాలు తగ్గుతాయా, నిర్ణయాల్ని వెనక్కి తీసుకుంటాయా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇటు ఉగ్రవాదాన్ని అంతమొందించే వరకు తగ్గేదలే అంటోంది భారత్. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఆపరేషన్ సింధూర్ అని చెబుతోంది. మరి చర్చలతో ఆపరేషన్ సింధూర్ ఆగిపోతుందా? అసలు పాక్ తో వివాదం మొదలైందే ఉగ్రవాదం విషయంలో. అలాంటిది ఆపరేషన్ సింధూర్ ను భారత్ ఆపుతుందా? ఉగ్రవాదం అంతం కోసం భారత్ నుంచి పాక్ కి కండిషన్స్ ఉంటాయా? అసలు పెహల్గాం ఉగ్రవాదులు ఇంకా దొరకనే లేదు. వాళ్లపై ఆపరేషన్ సంగతి ఏంటి? అంతేకాకుండా సీజ్ ఫైర్ కి ప్రతిఫలంగా భారత్ ఏం అడుగుతోంది, పాక్ ఏం చెబుతోంది, అలాగే పాక్ అడిగేదేంటి, భారత్ ఇచ్చేదేంటి? ఇలా పలు అంశాలు సస్పెన్స్ గా మారాయి. మరి సస్పెన్స్ కి తెరపడాలంటే 12వ తేదీ వరకు ఆగాల్సిందే.